హలో ఫ్రెండ్స్, నేను మామిడికాయ ముక్కల పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. మామిడికాయ ముక్కలు, తర్వాత మినపప్పు, మెంతులు, ఆవాలు వేయించి పొడి కొట్టుకోవాలి. ఆ పొడి చూపించాను కదా, ఆ పొడి. తర్వాత తిరగమాత వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. శనగపప్పు, మినపప్పు వేయించాక అప్పుడు ఆవాలు, జీలకర్ర వేస్తే వేగుతాయి బాగా. అలా వేయించాలి. తర్వాత మిరపకాయలు కూడా వేయాలి. మిరపకాయలు వేయాలి. మిరపకాయలు పెచ్చులు తీసి పెట్టుకున్నాను కదా, ఆ మిరపకాయలు వేసేయాలి. అవి వేగాక బాగా వేయించాలి. అలా వేయించాలి, బాగా ఎర్రగా వేయించాలి. ఈలోపు ఏం చేస్తాము, పచ్చిమిరపకాయ ముక్కలు చేసి పెట్టుకోండి. అలా వేసేసామనుకోండి పేలుతాయి ముఖాన. అందుకని సగం చేసి ఆ ముక్కల్ని దీంట్లో పడేయాలి. సగం చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. అవి ఇందులో వేయాలి. ఇవి వేగాక ఇందులో వేసేయాలి. బాగా ఎర్రగా వేయించుకుని తెలిసిపోతాయి మనకి పప్పులు అవి ఎలా వేగాయో మనకి చూడగానే తెలిసిపోతాయి. అది చూడండి. ఆ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అలా వేసేసి కొంచెం సేపే ఉంచేసి స్టవ్ ఆర్పేసేయాలి. అంత వేగక్కర్లేదు, వేగానే చాలు. అలా వేసేసి అంతే స్టవ్ ఆర్పేస్తే అవి మగ్గిపోతాయి అన్నమాట. అంత మగ్గక్కర్లేదు. అట్లా వేసామా లేదా అన్నట్టు, నూనెలో వేసామా లేదా అన్నట్టు ఉంది. అయిపోయిందా, స్టవ్ ఆర్పేసేసి అట్లా వేయించి స్టవ్ ఆర్పేసేయాలి. ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మెంతులు, ఆవాలు అవన్నీ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంగు వేసేసి బాగా కలపండి. ఇంగు కూడా, ఇంగు వేగక్కర్లేదుగా, చల్లారిపోయిన నూనెలో అయినా ఇంగు వేసేయచ్చు. వేసేసి కలిపేసేయండి అంతే. అంతే కలిపేసి ఆర్పేసుకోవడం అన్నీ. ఇప్పుడు ఈ ముక్కల్ని ఏం చేస్తామంటే, ఆ పొడి ఉంది కదా, మినప్పప్పు, ఆవాలు, మెంతులు గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, అవి వేయించుకున్నాం కదా ఇందాక తిరగమాత, అందులో పచ్చిమిరపకాయలు తీసి గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకుని మిగతా తిరగమాత అంతా పచ్చట్లో కలిపేసుకోవాలి. అంతే, పచ్చడి రెడీ. మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ. ఇది వెరైటీగా ఉంటుంది, మీరు కూడా చేసుకోవచ్చు.